నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఐఎస్ఐఎస్ ఇది ఉగ్రవాద సంస్థ, అందరికీ తెలుసు. వాళ్ళు ఏం కూతలు కూస్తున్నారు? భారత్లోని హిందువులే లక్ష్యం, దాడులకు ఐసిఎస్ అనుబంధ గ్రూపుల పిలుపు. పోతారా మీరు? కొట్టుకోపోతారు, నామరూపాలు లేకుండా పోతారు. ఇక మా వాళ్ళని ఒక్కళ్ళని మీరు ఆగం చేసినా, మన హిందువుల మీద ఒక్కళ్ళని ఏమైనా చేసినా మటాష్ పాకిస్తాన్ ఎవడు మిగిలడు. ఇక గడ్డిపోచ కూడా మిగలదు. అవుతారు వినాశకాలే విపరీత బుద్ధిరా మీకు. భారత్తో సహా దక్షిణాసియా దేశాల్లోని హిందువులే లక్ష్యంగా దాడులకు దిగాలంటూ ఐసిఎస్ అనుబంధ తీవ్రవాద నెట్వర్క్లు పిలుపునిచ్చాయి. ఆన్లైన్ ద్వారా నియామకాలను విస్తృతం చేస్తూనే ఇటీవల అమెరికాలో జరిగిన హింసాత్మక ఘటనలను ప్రశంసిస్తున్నాయని కౌంటర్ ఎక్స్ట్రీమిజం ప్రాజెక్ట్ సిఈపి విడుదల చేసిన ఓ తాజా నివేదిక హెచ్చరించింది. సిఈపి నివేదిక ప్రకారం మార్చి 9వ తేదీన ఐసిఎస్ అనుకూల యూజర్ ఒకరు హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయాలంటూ ఓ సందేశాన్ని పోస్టు చేశారు. ఈ సందేశంలో బంగ్లాదేశ్, మయన్మార్తో పాటు భారత్లోని పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్ మొత్తం రోహింగ్యాలతోటి నిండి ఉన్నది. రోహింగ్యాలకే అక్కడ ఉన్న మమతా బెనర్జీ వాళ్ళని సాకుతున్నది. 3 పూటల మెక్కించి ఫుడ్ పెట్టి సాకుతున్నది. అక్కడ హిందువులు పోతే అయిపోతుంది, వాళ్ళు మొత్తం స్వతంత్రం అయిపోతుంది. అస్సాం సరిహద్దులు, మణిపూర్ రాష్ట్రాలకు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ తర్వాత ఈ పిలుపును రాకెట్ చాట్ వంటి ఇతర ప్లాట్ఫామ్లలో కూడా షేర్ చేయడంతో తీవ్రవాద నెట్వర్క్లకు ఇది విస్తృతంగా వ్యాపించింది. అంతేకాకుండా అమెరికాలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలను కూడా ఐసిఎస్ మద్దతుదారులు ఆన్లైన్లో ప్రశంసించినట్లు నివేదిక తెలిపింది. న్యూయార్క్లో మార్చి 7న జరిగిన దాడి యత్నం, మార్చి 12న ఓల్డ్ డొమినియన్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఘటనలను వారు వేడుకగా జరుపుకున్నారు. యూనివర్సిటీలో కాల్పులు జరిపిన వ్యక్తిని అమరవీరుడు అంటూ కీర్తించారు. గతంలో ఐసిఎస్కు సహకరించేందుకు ప్రయత్నించిన కేసులో అతడు 8 ఏళ్ల జైలు శిక్ష అనుభవించడం గమనార్హం. వీటితో పాటు ఆన్లైన్ వేదికగా విరాళాలు సేకరించడంతో పాటు దాడులను ప్రోత్సహిస్తూ మార్చి 8 నుంచి 11 మధ్య ఐసిఎస్ 4 వీడియోలను కూడా విడుదల చేసింది. మరోవైపు క్షేత్రస్థాయిలోనూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ మార్చి 8 నుంచి 14 మధ్య నైజీరియా, కాంగో, సిరియా, పాకిస్తాన్తో సహా పలు దేశాల్లో మొత్తం 24 దాడులకు పాల్పడినట్లు ఆ సంస్థ ప్రకటించుకుంది. పోతారా నాయన, నాశనం అయిపోతారు మీరు, టెన్షన్ ఏం లేదు. వీళ్ళు ఇప్పుడు మనోళ్ళని చంపితే పండుగ చేసుకుంటారు కదా. పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుంది నామరూపాలు లేకుండా అయిన రోజు భారతీయులం 7 రోజులు చేసుకుందాం పండుగ, 7 days, రోజు దీపావళి పండుగనే. మనమంటే, మన సాంప్రదాయాలంటే ఈ దరిద్రులకు పడదు. అందుకే నేను చెప్తున్నా చూడు, పాకిస్తాన్ నా కొడుకులను ఎవరు నమ్మరు ప్రపంచంలో. ఇప్పుడు భారత్ టార్గెట్, మొదటి నుంచి భారత్ అంటేనే టార్గెట్. ఇంకా వీళ్ళు ప్రపంచంలో హిందువులు ఎక్కడున్నా సరే చంపాలి. ఈ చెంచగిరి చేసే ప్రభుత్వాలు మానుకోవాలి, పక్క జరగాలి. మీరు స్పూన్లు పట్టుకొని తిరుగుతారు. వీళ్ళని గెలిపించడు కాదు, డిపాజిట్ గల్లంత చేయాలి చెంచాలు పట్టుకొని తిరిగేటోళ్ళకు. ఇక్కడున్న కొందరు దుర్మార్గులు, తులసివరంలో గంజాయి మొక్కలు ఉన్నారు ముస్లిం మతంలో, వాళ్ళు తయారవుతున్నారు. వాళ్ళు ఇట్లే వీళ్ళ పిలుపులు స్పందించి ట్రైనింగ్లు వాళ్లకు. ఈ భాగ్యనగరంలో అడ్డాగా మారిపోయింది, ప్రపంచానికి ఒక అడ్డా. అందులో పాకిస్తాన్ వాళ్ళకైతే ఇక మొత్తం ద్వారాలు, ముఖద్వారాలు తెరిచి ఉంటాయి, వెల్కమ్ చెప్తుంటారు. పోలీస్ శాఖ కఠినంగా మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళని ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలి. ఇటువంటి నా సన్నాసులు, హిందూ వ్యతిరేకులు బతకనియద్దు వీళ్ళని. ఇంకొక విచిత్రం ఏంటంటే పాపం, ఒక ప్రభుత్వం కింద స్టేట్ పోలీస్ శాఖ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో సెంట్రల్ పోలీసులు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ఉగ్రవాదులను. వీళ్ళని ఏమని రాదా ముఖ్యమంత్రి వాళ్ళంతా వద్దంటారు. మీరు ఎవరు ఓల్డ్ సిటీకి అటు పోకుండా తెలందాకా వద్దు, అంతా మనవాళ్లే. వాళ్ళు కరెంట్ బిల్లులు కట్టకున్నా మనవాళ్లే, హిందూ వాళ్ళని తిట్టినా మనవాళ్లే, ఏం చేసినా మనవాళ్లే. అయ్యేసరికి కొన్ని సందర్భాల్లో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ప్రకారం సెంట్రల్ నుంచి వస్తారు, రాత్రి వస్తారు, పట్టుకొని పోతారు. ఇక్కడ స్టేట్ వాళ్ళు కూడా ఒక్కోసారి తెలియదు పట్టుకపోయేదాకా.
ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ తగిన యాక్షన్ తీసుకోవాలి. ఇటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి ఉగ్రవాదులకు సంబంధించిన వాళ్ళు భాగ్యనగరంలో కానీ ఇంకెక్కడ ఉన్నా సరే దేశంలో వెంటనే వాళ్ళు దొరకబట్టాలి. వాళ్ళకి ఏం చేయాలో అది చేస్తేనే కలుస్తుంది. ఇది హిందువులను చంపన్నట్టు, హిందువులను పోతారు, నాశనం అయిపోతారు త్వరలోనే. పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోవడానికి వాళ్ళ వినాశనాన్ని వాళ్ళే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ రూపంలో ఈ లక్ష్యం అంట, ప్రపంచంలో హిందువులు ఎక్కడున్నా కూడా సంహరించాలి, చంపాలి. ప్రేక్షకులారు ఏమంటారు? ఇటువంటి వాళ్ళు ఉండన్న వీళ్ళకు ఉంటారు, వీళ్ళు ఇన్ఫార్మర్లు ఉంటారు కదా, ఇన్ఫార్మర్లు ఉన్నారు, వాళ్ళని కూడా దొరకబట్టాలి, ఎన్కౌంటర్ చేయాలి నడి రోడ్డు మీద. నడి రోజు మీద ఇటువంటి వాళ్ళను ఆధారాలు తీసుకున్న తర్వాత ఎన్కౌంటర్ చేయాలి. అట్లయితేనే కలుస్తుంది. సెంట్రల్ పోలీసు వాళ్ళు రావాల్సిందే, రిజర్వ్డ్ పోలీసు వాళ్ళు స్పెషల్ టీం ఉంటుంది, వాళ్ళు వచ్చి దొరకబడతారు. వీళ్ళకి సంబంధించిన ఇన్ఫార్మర్లు హైదరాబాద్లో ఎక్కడున్నా మిగతా పట్టణాలలో ఎక్కడున్నా వాళ్ళు దొరకబట్టి దోముతుంటారు. ఇక అట్లయితేనే కలుస్తుంది, మొత్తం బయటపడుతుంది ఎవడోడు ఏం సంగతి, ఇక్కడ వాళ్ళకు సంబంధించిన ఇన్ఫార్మర్లు ఎంతమంది ఉన్నారు, ఏమేమి బంధుత్వాలు ఉన్నాయి, ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు, ఇవన్నీ బయటపడాలి. బతకొద్దు వీళ్ళని, ఇటువంటి ఉగ్రవాదులు వీళ్ళు. ఇన్ఫార్మర్లు ఇంకా డేంజరస్. మన దగ్గరనే ఉంటారు, వాడు మనతోటే ఛాయ్ తాగుతాడు, మనకే ఎసరు పెడతాడు. బయ్యా అంటాడు వాడు, బయ్యా తీయగా బయ్యా అంటాడు, మనకే ఎసరు పెడతాడు. నమ్మొద్దు వీళ్ళని, చాలా జాగ్రత్తగా ఉండాలి. మేకవన్య పులులు పులులన్న నయము. పులులు సింహాలు అడవిలో ఉన్న ఆకలి అయితేనే వేట చేస్తుంది, అది వేటాడుతుంది. ఒకవేళ దాన్ని కడుపు నిండింది అనుకో చప్పుడే కూరుకుంటుంది, ఎవరన్నా పోని సంబంధం లేదు. కానీ అంతకంటే దుర్మార్గులు వీళ్ళు. మేక మనతోటే ఉంటారు, మనల్ని ఏం చేయాలో ఆలోచిస్తారు. వీళ్ళని నమ్మొద్దు. ప్రేక్షకులను చాలా జాగ్రత్తగా ఉండండి, అందరినీ నమ్మకండి. భోలాతనం ఎక్కువ మన హిందువులకు. వాడు జర్రంతా కొంచెం కళ్ళకి నీళ్ళు తీసుకోగానే మనకి ఆలోచుకుంటే జేబులో పైసలు పెడతాం. ఆ పైసలతోటి వాడు తుపాయి కొంటాడు, మన మీదకే వస్తాడు మళ్ళీ. చాలా జాగ్రత్తగా ఉండండి. నేను అందరిని అంటలేను. గంజాయి తులసివనంలో గంజాయి మొక్కలు ఉన్నారు, ఆ గంజాయి మొక్కలను అసలు నమ్మొద్దు. ఏర్లతో సహా మళ్ళీ పుట్టదు, ఇక ఏర్లతో సహా పీకేయాలి. ప్రేక్షకులారా మీరు కూడా స్పందించండి. ఇదేంది, ఏం మాటలు ఇవి? హిందువులు ప్రపంచంలో ఎక్కడున్నాయి? ఇక మనం బతకొద్దట హిందువులు, వాళ్ళే బతకాలి, ఆ సన్నాసులే బతకాలి. 150 ఏళ్ళు 200. మనమంటే ఇంతనా? దుర్మార్గులు. ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి, గట్టిగా తెలియజేయండి. అదేవిధంగా వీళ్ళని ఇన్ఫార్మర్లను ఏం చేయాలో కూడా చెప్పండి. స్టేట్ పోలీస్ శాఖ వాళ్ళు చప్పుడే కూరుకున్నా సెంట్రల్ నుంచి వచ్చి తోముతారు, కాళ్ళు చేతులు దానికే విరిచి ఈ పక్కకు ఆ పక్కకు 4 మూలలు పడేస్తారు, ఇరుస్తారు వాళ్ళు. రాత్రి వస్తారు. మీరు దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.